వైసీపీ 66వ వార్డు నాయకులు ఎస్ఎండి గౌస్ జన్మదిన వేడుకలు ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గౌస్ నాకు అత్యంత ఆప్తుడని అన్నారు. అందరికీ సహాయం చేసే వ్యక్తి. పార్టీ స్థాపించిన దగ్గర నుండి నేటి వరకు పార్టీ కోసం నిరంతరం ఎంతో కృషి చేస్తూ 2014లో 2019 తన విజయం వెనకాల ఒక సైనికుడిలా నిలబడి తన గెలుపుకి కారణమయ్యాడని అన్నారు. కులమత వర్గభేదాలు లేకుండా అందరినీ ఆదరించి కలుపుకొని ముందుకు నడిచే ఉదార స్వభావం గల వ్యక్తి గౌస్ అని ఆయన తెలిపారు. ఇటువంటి మంచి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజాసేవ చేయాలని అన్నారు. ఈ జన్మదిన కానుకగా తనకు రాబోయే ఎన్నికల్లో కార్పొరేట్ సీటు ఖరారు చేస్తున్నామని నాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండా రాజీవ్, మలసాల కిషోర్, షాకత్ తాలి, పూర్ణ, పల్లా చిన్నతల్లి, మంత్రి శంకర్ నారాయణ, లంక లత, వార్డు నాయకులు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆన్సర్ చేయాలా, కష్టపడిన వాళ్ళు గుర్తించాలా, అవకాశం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఇవ్వమని. ఆ కష్టంలో అలాంటప్పుడు ఆప్తలో ఉన్నప్పుడు అది చాలా అవసరం. అది ఖచ్చితంగా పోనెత్తి మాట్లాడాలి. అప్పుడు ఉన్నారు హాస్పిటల్ అది ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఇందాక డాక్టర్ గారు చెప్పారు. నాకు డాక్టర్ విభూతి రెడ్డి గుర్తుకొచ్చాడు మరి మాట్లాడినప్పుడు. అయినా అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు నాగిరెడ్డిగా నేను కింద ఉంటుండి వైన్ షాప్లో ఆయన పైన ఆయన కింద డాక్టర్గా ప్రాక్టీస్ చేసేవాడు. ఇక్కడ పేషెంట్ వస్తే పని తల్లిపోతుంది నాగిరెడ్డి ఈ సరిపోయేటట్టు ఉన్నాడు. మరి అప్పుడు ఏజెన్సీ రావాలి, ఈ వెహికల్స్ రావాలంటే ఎక్కడ లేవు. మార్గ మధ్యలో జరిపోయారు తీసుకెళ్ళేటప్పుడే. అంత మరి అధైర్యంగా ఉన్నటువంటి డాక్టరు తర్వాత సరిపోయినా సరే నిబ్బరంగా ఉండేవాడు. అలాగేంటంటే మరి ఫస్ట్లో అందరూ కూడా డాక్టర్లు అయినా యాక్టర్లు అయినా ముందు భయంగానే ఉంటుంది. తర్వాత సీనియారిటీ పెట్టి అందరికీ కూడా మంచి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. ఏదైనా గౌస్ భాయ్ నా ఎలక్షన్ మాత్రం మన బుద్ధస్కంధాలు నాకు చేసుకొని నా గెలుపుకి ఎక్కువ పాత్ర పోషించాడు. సినిమా యాక్టర్లందరినీ తీసుకొచ్చి వాళ్ళకైన ఖర్చు అంతా కూడా నానిపోని ట్రాన్స్పోర్ట్తో సహా అన్ని ఏర్పాట్లు చేసి మరి సినిమా యాక్టర్లు తీసుకొచ్చిన గంట కూడా గౌస్ భాయ్కి దొరుకుతుంది. ఖచ్చితంగా నా గెలుపు గురించి 100% చక్రశుద్ధితో పనిచేశాడు. ఎక్కడ రాజీ లేని పోరాటం. మరి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కష్టపడి పనిచేయబట్టే నేను పవన్ కళ్యాణ్ మీద గెలుస్తానని ఎవరు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ, నాగిరెడ్డి ఎక్కడ, ఇఫంటే ఊరితే ఎక్కడ పడిపోతాడో తెలియదు అనే విధంగా ఉండేది అప్పుడు పరిస్థితి. అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద నాగిరెడ్డి గెలవడానికి డిసైడ్ అయిపోయింది. కానీ ఇక్కడ కష్టపడి పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళకి తెలుసు నాగిరెడ్డి గారిని గెలిపించుకుంటామన్న ధైర్యం వాళ్ళకైతే ఉన్నది. వాటిని కూడా నేను దోషులు తిరిగినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, బాబు ఈసారి నీకు అవకాశం ఇస్తాం, నీ కష్టానికన్నా ఒకసారి అవకాశం ఇస్తాము అని కూడా మహిళలు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద గెలవడం అంటే 50 years సందర్భంగా మరి ఆ భగవంతుడి ఆశీస్సులు, సింహాద్రి అప్పన్న ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలి, నిండు నూరేళ్ళు ఉండాలి. అందరికీ కూడా ఎంతో చిరునవ్వుతో ఎప్పుడు కూడా మంచి స్మైలింగ్ ఫేస్తో ఉంటారు. ఇందాక టైమింగ్ చిన్న తేడా వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా సరే లేట్గా వచ్చినా, లేటెస్ట్గా వచ్చినట్టు ఫ్రెష్గా నీట్గా మాత్రం పోస్ట్పోన్ చేశారు ప్రతి మీటింగ్లో. మరి ఈ కార్యక్రమంలో అలాగే మన సోషల్ మీడియా ఉన్నటువంటి మన సాహిబ్ భాయ్ ఇంకా చాలామంది ఉన్నారు. మన కేశవరావు గారు అందరూ కూడా ఇప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముందు నుంచి కష్టపడుతూ ఇండిపెండెంట్గా నాగిరెడ్డి గారు కొంచెం పార్టీకి సపోర్ట్ చేస్తూ మరి అటు ఇటు కూడా కొంతమందికి ఇబ్బంది వచ్చినప్పటికి కూడా రాబోయే రోజుల్లో లాస్ట్ టైం ఇబ్బంది పడినటువంటి వ్యక్తులందరూ కూడా రేపు
నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా న్యాయం జరుగుతుంది. ఎగ్జాంపుల్ సోమవారం ఖాళీ ఉన్నారు, ఉన్నారు కంపల్సరీగా. ఎందుకంటే గోవింద్ కూడా కొంచెం కష్టపడినటువంటి గోవింద్ ఉన్నాడు. వీళ్ళందరూ కంపల్సరీగా రాబోయే రోజుల్లో పార్టీకి అన్న మిస్ అయినటువంటి వీళ్ళందరూ ఎంతో కష్టపడి, మీ శోకతారి గురించి చెప్పాలంటే నిజంగా ఆ రోజుల్లో మీ రాత్రి 12 గంటల కట్టడం నాతో కూడా సమాధానం పెట్టేస్తుంది. ఎవరో బాబు అనుకుని వస్తే 10 మంది ముస్లిమ్స్ వేసుకొని ఎయిర్పోర్ట్ లో పెట్టేవాడు. ఏదైనా చిన్న అక్కడ కూడా మనం చేయవలసిన బాధ్యత పూర్తిగా ఉంది, చిన్నది కూడా కాదు, పూర్తిగా బాధ్యత ఉంది. అదేవిధంగా పవన్ శర్మ కూడా పెద్ద ఎత్తున మరి అగనంపూర్ నుంచి తరలించే విషయంలో కానీ ఆ విధంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ రేపు కంపల్సరీగా 100% న్యాయం జరుగుతుంది. అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. గెలుపు అన్నది సెకండరీ. ఫస్ట్ మనం వాళ్ళకి అవకాశం ఇస్తే భగవంతుడు నిర్ణయిస్తారు గెలుపు అన్నది. అది ఎవరి చేతిలో ఉండదు. భగవంతుడు ఎవరికి అవకాశం ఇస్తే వాడు కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే అవుతుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఐకమత్యంతో పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది కామన్, ఇంకా లాస్ట్లో అది మాత్రమే. అని వీళ్ళందరికీ కూడా చేయవలసిన బాధ్యత నాగిరెడ్డి గారి మీద, నా మీద, మిగతా వాళ్ళందరూ ఎవరైనా కామన్, మిగతా వాళ్ళందరూ చూడవచ్చు. అందరికీ కూడా సారీ మంత్రి శంకరనారాయణ ఉండిపోయారు బాబు, మంత్రి శంకరనారాయణ కూడా ఉండిపోయారు, మర్చిపోయాం. ఆయన ఒక ఇందులో లిస్టులో, మేజర్ లిస్టులో టాప్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. ఆ విధంగానే మరి మన గౌస్బాయ్ గారు కానీ అందరూ కూడా ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేసి ఎంతో కష్టపడి చాలా ఫేర్గా నీట్గా ఉంటూ మరి అందరికి కూడా సర్వీస్ చేయడం కానీ కష్టం వచ్చినా ఏదో వచ్చినా ఇందాక మన వాసు గారు చెప్పినట్టు, గోమడి వాసు గారు చెప్పినట్టు పార్టీలకు ఏముంది కానీ ఒక మంచితనంతో ఎవరైనా మన దగ్గరికి ఒక ఫంక్షన్ కానీ ఏదైనా సరే పిలిచిన వెంటనే ఎందుకు వస్తారంటే లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి మంచితనం. పార్టీ సెకండరీ, ఫస్ట్ ఫ్రెండ్షిప్ లేకపోతే మంచితనానికి కొంచెం అట్రాక్ట్ అవుతారు కొంతమంది. దానికోసం కొంతమంది కంపల్సరీగా ఎవరేమనుకున్నా పర్వాలేదు అటెండెన్స్ వెళ్ళి కనబడతాం. ఏమి బర్త్డే పార్టీ, నాట్ ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్. సో ఎనీవన్ కెన్ కమ్ అండ్ గివ్ దేర్ విషెస్ టు గౌస్బాయ్. మరి ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో మరి గౌస్బాయ్ గారు మరిన్ని శిఖరాలకు ఎదగాలని, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఈ తమ్ముడు గారు, మన సాయిబ్ గారు కానీ ఇతర చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా అవసరం ఉంటే మా డబ్బులు ఇచ్చేసి, మా సొంత డబ్బులు ఇచ్చేసి హెల్ప్ చేసేవాళ్ళం. అలాగా నన్ను రాజకీయంగా నేను ఎంత వ్యాపారం చేసినా నేను రామోజీరావు గారిని కూడా నేను సైతం తీసుకొచ్చాను 2011. అంటే రామోజీరావు బంధువులు కూడా ల్యాండ్ ఇచ్చాను నేను. అంత ఉన్నా నాకు రాజకీయంగా నాకు భిక్ష పెట్టింది నాగిరెడ్డి గారు అనేసి బలంగా నేను నమ్మి, ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా నాగిరెడ్డి గారి కుటుంబంతో ఉండాలి, దేవన్ గారితో ఉండాలి, దేవన్ గారిని ఎమ్మెల్యేలు చేసుకోవాలనేసి నేను ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరికి నా గురించి కంటే నేను దేవన్ గారి గురించి, నాగిరెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకుంటాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఇలా చేశారు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కరెంట్ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్లు ఇచ్చారు, పంప్ హౌస్లో జాబ్లు ఇచ్చారు, వాలంటీర్లు ఏమి, తర్వాత వైన్ షాప్లు జాబ్లు ఏమి నాగిరెడ్డి గారు నాతోనే రాయించేవారు. ఎవరు ఇచ్చేసుకుని దేవన్ గారు కూడా అంత స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను రాజకీయంగా ఒక స్టేజ్ మీద నిలబెట్టింది మాత్రం పిప్పల నాగిరెడ్డి గారి కుటుంబం అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఏ అవసరం వచ్చినా, చిన్న అవసరం వచ్చినా అలాగే ఫోన్ చేసి పనులు చేయించుకున్నామని. ఇప్పుడు ఏమన్నా అవసరం వచ్చినా వాసన్న ఫోన్ చేశాను, అన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు, నాకు హెల్ప్ చేయండి అని అంటే వెంటనే వాసన్న కూడా పిలిచి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పినా చేయడం. అంటే మనం ఏదైనా ఒక సమస్య మన దగ్గరికి వస్తే దాన్ని ఎలాగైనా మనం దాన్ని రెక్టిఫై చేయాలి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయాలి. చేస్తేనే నాకు ఎదుటి సమస్య అంటే నా సమస్యలాగా భావిస్తాను నేను. ఎలాగైనా అది చేయాలి. ఎవరు వచ్చినా ఈ గవర్నమెంట్, నేను ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా పెద్ద సమస్యను చాలా ఇబ్బంది పెడుతుంటే దగ్గర 1 కోటి రూపాయల సమస్యను కూడా ఒక 5-10 లక్షల్లో క్లియర్ చేసి వాళ్ళకి ల్యాండ్ అప్ చెప్పారు. సంతోషం అనమాట. దగ్గర 4 రోజులు తిరిగాను. అందరూ చెప్పారు ఎందుకు అతని గురించి తిరుగుతాం అనేసి. ఏ లాభం లేకపోయినా దేవుడు ఉన్నాడు. నా పిల్లల్ని ఇప్పుడు నేను కష్టపడి వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళని ఒడ్డుకు తెలిస్తే నా పిల్లల్ని కూడా ఆ దేవుడు ఎప్పుడు సురక్షంగా ఉంచుతాడు అని చెప్పేసి గట్టిగా నమ్మేవాడిని నేను. అలాగే నేను గ్రౌండ్కి వెళ్ళి పడుకుంటానన్న, ఇంట్లో బయటికి రాను, అంటే బర్త్డే కూడా ఎవరికి తెలియదు. అలా బతికేవాడిని. 2019 నుండి మన రాజకీయం వచ్చిన దగ్గర నుండి మన పెద్దిరెడ్డి లక్ష్మీరావు లేదని నాకు ఇలాగా
కేక్ కట్ చేయించడం, ఇంటికి తీసుకురావడం, తీసుకెళ్ళడం చేసేవారు. కానీ నాకు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు కూడా నేను వద్దొద్దన్నాను తమ్ముడికి. లేదన్నా చేయాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందని నా తమ్ముడు షాయద్ ఒప్పుకోకుండా లేదు చేయాలన్నాను. సరే చేస్తే అందరం కలుస్తాం, అందరం ఉంటాం, అందరం కుటుంబంలాగా కలిసిమెలిసి ఫోన్ చేసి ఒక 1 అవర్ గడపొచ్చనేసి ప్రతి ఒక్కరిని పిలిచాను. ఆ పిలిచినందుకు ప్రతి ఒక్కరు వచ్చారు. దానికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను.